పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టుగా సూచించింది. అల్పపీడన ప్రభావం ఉత్తర కోస్తా జిల్లాలపైన ఎక్కువగా ఉండనుంది. ఇవాళ పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శని, ఆదివారాలలో కొన్ని చోట్ల మోస్తారు వర్షాలతో పాటు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ 3 రోజులు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాలలో వర్షాల తీవ్రత సాధారణంగా ఉండనుంది. శుక్ర, శని, ఆదివారాలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. 1 లేదా 2 చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు. ఇక్కడ కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమ పరిధిలోని జిల్లాలలో వర్షాల కంటే గాలుల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. రాగల 3 రోజుల పాటు 1 లేదా 2 చోట్ల మాత్రమే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో తీవ్రమైనటువంటి బలమైన గాలులు కూడా వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్ష సూచన ఉన్నప్పటికీ కోస్తా, ఆంధ్ర, యానం, రాయలసీమ ప్రాంతాలలో రాగల 5 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో ఎలాంటి గణనీయమైనటువంటి మార్పులు ఉండబోవని, సాధారణ ఉష్ణోగ్రతలే కొనసాగుతాయంటూ కూడా అధికారులు స్పష్టం చేశారు. అయితే ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండకూడదని, ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున చేతికి వచ్చిన పంటలు దెబ్బతినకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. ఏదేమైనా కూడా తెలంగాణ విషయానికి వస్తే ఇక రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా జూలై 9 వరకు విడతల వారీగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలలో వీటి ప్రభావం అధికంగా ఉండనుంది. జూలై 3 నుంచి జూలై 4 వరకు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక జూలై 4 నుంచి 5 వరకు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయి. దీంతో పాటు జూలై 5 నుంచి 9 వరకు రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నిరంతరాయంగా పడే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల నేపథ్యంలో అన్నదాతలు, ప్రయాణికులకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. తీవ్రమైన ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల కారణంగా చేతికి వచ్చేటువంటి దశలో ఉన్న పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం కూడా ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బలహీనంగా ఉన్న తాత్కాలిక షెడ్లు, హోర్డింగ్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున బహిరంగ ప్రదేశాలలో ఉండేవారు, ప్రయాణికులు కానీ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచించారు. ముఖ్యంగా రైతులు పొలం పనుల్లో ఉన్నప్పుడు పిడుగుల బారిన పడకుండా ఉండేందుకు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దంటూ కూడా సూచించారు. గతంలో నిన్న ఏర్పడ్డ అల్పపీడనం ఈరోజు కూడా కొనసాగుతూ ఉంది. రానున్న 2 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉంది. తర్వాత నైరుతి ఋతుపవన ద్రోణి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్ మీదుగా ఛత్తీస్గఢ్ అండ్ ఒడిశా నుండి ఈ అల్పపీడనంలోకి విస్తరించింది. వీటి వలన రానున్న 7 రోజుల్లో కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో వారం రోజులు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో ఈరోజు పలు చోట్ల, తదుపరి 5 రోజులు కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 5 రోజుల్లో ఉరుములతో కూడిన జల్లులు కోస్తాలో 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎదురుగాలులు గంటకు 40 నుండి 50 వరకు 50 కిలోమీటర్లు, అధికంగా 60 కిలోమీటర్ల వేగంతో నెక్స్ట్ 5 రోజులు వీచే అవకాశం ఉంది. భారీ వర్షాలకు వస్తే ఉత్తర కోస్తాలో ఏఎస్ఆర్, ఏలూరు, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో ఈరోజు, రేపు ఏలూరు మరియు ఏఎస్ఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం వల్లనే అల్పపీడన ద్రోణి మరియు ఈ నైరుతి ఋతుపవన ద్రోణి విస్తరించింది కదా రాజస్థాన్ నుండి అల్పపీడన ద్రోణిలోకి. వీటి వల్లనే ఈ వర్షాలు. మరియు ఇప్పుడు మత్స్యకారులకు సమాచారం, రానున్న 5 రోజులు కూడా ఉత్తర కోస్తా మరియు
దానికి ఆనుకున్న దక్షిణ కోస్తా ఆంధ్ర కోస్తాలో చేపలు పట్టడానికి వెళ్ళకూడదని సూచన.